ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సోము వీర్రాజు విషయంలో మరోసారి సెంటిమెంట్ రిపీట్ కానుందా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో మిత్రపక్ష ఎమ్మెల్సీగా ఉంటూ ప్రతిపక్ష పాత్రను సోము వీర్రాజు పోషించారు. మరి ఎమ్మెల్సీగా ఈసారి సోము వీర్రాజు అలాంటి పాత్రని పోషించేందుకు రెడీ అవుతున్నారా? రాబోయే రోజుల్లో రాజమండ్రి కూటమిలో ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అనూహ్యంగా చివరి నిమిషంలో మాజీ ఎమ్మెల్సీ, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కించుకున్నారు. వాస్తవానికి ఒక ఎమ్మెల్సీ జనసేనకి ఇచ్చి 4 టీడీపీకి వెళ్తాయని భావించారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దలు వ్యూహాత్మకంగా జోక్యం చేసుకుని ఒక ఎమ్మెల్సీకి ఎవరిని ఎంపిక చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని అడిగినట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆలోచన లేనప్పటికీ కూటమిలో పదవుల పంపిణీ ఫార్ములాను అనుసరించి ఒకటి బీజేపీకి కేటాయించారని తెలుస్తోంది. ఇదే సమయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మిగిలిన ఆశావాహుల పేర్లను పక్కన పెట్టి సోము వీర్రాజును అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. అటు 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో వెళ్లి అధికారం చేపట్టాయి. జనసేన పదవులు తీసుకోలేదు. కేంద్రంలో టీడీపీ మంత్రి పదవులు తీసుకుంటే బీజేపీ రాష్ట్రంలో మంత్రి పదవులు తీసుకుంది. 2015లో సీఎం చంద్రబాబు ఇదే విధంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని సోము వీర్రాజుకిచ్చారు. అయితే మిత్రపక్ష ఎమ్మెల్సీగా ఉంటూ అప్పట్లో టీడీపీ ప్రభుత్వ విధానాల్ని సోము వ్యతిరేకించేవారు. ఫైర్ బ్రాండ్ గా మారి విరుచుకుపడేవారు. మరోసారి చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు గతంలాగే వ్యవహరిస్తారా? 2014 సెంటిమెంట్ ని మళ్లీ రిపీట్ చేస్తారా అనే చర్చ ఇప్పుడే మొదలైంది. ఇక రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు విద్యార్థిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేశారు. 1978లో యువమోర్చా కార్యదర్శి నుంచి 2020లో ఏపీ బీజేపీ అధ్యక్షుడి వరకు పార్టీ పదవులు చేపట్టారు. బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకుని తనదైన విధానంలో కుండ బద్దలు కొడతారు. ప్రధాని మోదీ వద్దకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకెళ్లింది సోము వీర్రాజు అని చెప్తారు. గతంలో బీజేపీ, టీడీపీ పొత్తు విడిపోయిన తర్వాత చంద్రబాబుపై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేసేవారు. టీడీపీని తూర్పారబెట్టేవారు. దీనికి కౌంటర్ గా రాజమండ్రికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు పంచాయతీ వార్డు సభ్యునిగా కూడా గెలవలేదంటూ సోముపై ఎదురుదాడి చేసేవారు. అయితే గతేడాది ఎన్నికలకు కూటమి ఏర్పడటంతో రాజమండ్రి బీజేపీ ఎంపీ టికెట్ ను సోము వీర్రాజు ఆశించి భంగపడ్డాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో సోము వీర్రాజు సహకారం లభించలేదనే విమర్శ ఉంది. అయితే గత 9 నెలలుగా కూటమి ప్రభుత్వంలో సోము వీర్రాజు వైఖరిలో మార్పు కనిపించింది. మంత్రి నారా లోకేష్ తో భేటీ కావడం, చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపించడం, రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి పనితీరు బాగుందని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అటు వైసీపీ అధినేత జగన్ పట్ల అనుకూల వైఖరిని కూడా సోము వీర్రాజు విడిచిపెట్టారు. జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసమే సోము వీర్రాజు సీఎం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే వాదన మొదలైంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత పదవీ కాలంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధికార పక్షమా లేక ప్రతిపక్షమా అనే చర్చ మొదలైంది. ఏపీలో అనేక విమర్శలతో అమలవుతున్న ఉచిత ఇసుకను తాను అయితే మరింత సమర్థవంతంగా నిర్వహిస్తానని ఇటీవల సోము వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో శాసన మండలిలో బీజేపీ నుంచి ఏకైక సభ్యుడిగా సోము వీర్రాజు ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో 2014 సెంటిమెంట్ ను రిపీట్ చేస్తే తమకు అనుకూలమని వైసీపీ భావిస్తోంది. అటు తన స్వస్థలం రాజమండ్రిలో సైతం సోము వీర్రాజు ఇకపై ఒక ముఖ్య ప్రజాప్రతినిధిగా ఉంటారు. దీంతో ఎంపీ పురంధేశ్వరి, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన వైఖరి ఆసక్తికరంగా మారబోతుంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఉచిత ఇసుక పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. అటు గోదావరిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రాజమండ్రిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాలకు 100 కోట్ల రూపాయలతో జరగబోతున్న పనులపై సోము వీర్రాజు ఏ మేరకు జోక్యం చేసుకుంటారో చూడాల్సి ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం తర్వాత సోము ఎలా వ్యవహరిస్తారు? కూటమిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడతారా లేక అధికార పక్షంలో లొసుగులు బయట పెడతారా? వేచి చూడాల్సిందే.